తెలంగాణలో పోలీసు ఉద్యోగాల కోసం ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న నిరుద్యోగ యువతకు శుభవార్త చెప్పింది రాష్ట్ర ప్రభుత్వం. నిరుద్యోగుల కలలు పండేలా ఉద్యోగ నియామకాలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేందుకు కసరత్తు చేస్తుంది. ఈ క్రమంలోనే తెలంగాణ పోలీసు రిక్రూట్మెంట్ బోర్డు త్వరలో భారీ స్థాయిలో పోలీసు ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసేందుకు ఏర్పాట్లు పూర్తి చేసింది. దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన కూడా వెలువడింది. మొత్తం 7,437 పోస్టులకు సంబంధించిన డ్రాఫ్ట్ నోటిఫికేషన్ను సిద్ధం చేసినట్లు బోర్డు చైర్మన్ అధికారికంగా వెల్లడించారు. ఈ నియామకాల్లో 3,697 సివిల్ కానిస్టేబుల్ పోస్టులు, 1,052 ఆర్మ్డ్ రిజర్వ్ ఏఆర్ కానిస్టేబుల్ పోస్టులు, 1,380 స్పెషల్ ప్రొటెక్షన్ ఫోర్స్కు చెందిన కానిస్టేబుల్ పోస్టులు భర్తీ చేయనున్నారు. అలాగే 148 సివిల్ సబ్ ఇన్స్పెక్టర్లు పోస్టులకు కూడా నోటిఫికేషన్ విడుదల చేసేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి. కేవలం పోలీసు శాఖలోనే కాకుండా అగ్నిమాపక, విపత్తు నిర్వహణ, జైళ్లు, స్పెషల్ ప్రొటెక్షన్ ఫోర్స్ విభాగాల్లోని అన్ని పోస్టుల భర్తీకి సంబంధించిన నోటిఫికేషన్లు కూడా ఇదే ప్రక్రియలో విడుదలయ్యే అవకాశం ఉందని బోర్డు చైర్మన్ తెలిపారు. దీంతో పోలీస్, జైల్, ఫైర్ సర్వీసుల్లో ఉద్యోగాలను లక్ష్యంగా పెట్టుకున్న అభ్యర్థులకు ఇది గొప్ప అవకాశంగా మారనుంది. దీనికి సంబంధించి ప్రభుత్వం హోం డిపార్ట్మెంట్ను ఆదేశించగా హోంశాఖ డీజీపీకి కీలక ఆదేశాలను జారీ చేసింది. వీలైనంత త్వరగా అవసరమైన వివరాలను సేకరించి నోటిఫికేషన్ ప్రక్రియ సజావుగా జరిగేలా చూడాలని కోరింది. ప్రస్తుతం డ్రాఫ్ట్ నోటిఫికేషన్ సిద్ధంగా ఉండగా ప్రభుత్వం అనుమతులు పూర్తయిన వెంటనే అధికారిక నోటిఫికేషన్ విడుదలయ్యే అవకాశం ఉందని తెలంగాణ పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు చైర్మన్ తెలిపారు. నోటిఫికేషన్ విడుదలైన తర్వాత అర్హత, వయో పరిమితి, ఎంపిక విధానం, పరీక్ష తేదీలు, దరఖాస్తు ప్రక్రియ వంటి పూర్తి వివరాలను అధికారిక ప్రకటనలో వెల్లడించనున్నారు. పోలీసు ఉద్యోగాల కోసం సిద్ధమవుతున్న అభ్యర్థులు ఇప్పటి నుంచే శారీరక దారుఢ్యం, రాత పరీక్ష, కరెంట్ అఫైర్స్ వంటి అంశాలపై ప్రణాళికాబద్ధంగా సిద్ధమైతే పోటీలో మెరుగైన అవకాశాలు సాధించవచ్చని అధికారులు సూచించారు. నోటిఫికేషన్ విడుదలైన వెంటనే దరఖాస్తు చేసుకునే అభ్యర్థులకు సంబంధించిన ప్రాసెస్ గురించి కూడా క్లుప్తంగా వివరించారు. అభ్యర్థులకు ఆన్లైన్ అప్లికేషన్లు, ప్రిలిమినరీ ఎగ్జామ్స్, పీఈటీ, పీఎంటీ, ఫైనల్ ఎగ్జామ్, డాక్యుమెంట్ వెరిఫికేషన్, మెడికల్ టెస్ట్ వంటి స్టేజీలు ఉంటాయి. ఈ నోటిఫికేషన్ చాలా మంది నిరుద్యోగులకు పెద్ద ఊరటనిస్తుందని ప్రభుత్వం భావిస్తుంది.